ఒక ప్రశ్న. ఒక సేవకుడు ఉన్నాడు, వాక్యం బాగా చెప్తున్నాడు, కింద హాల్ మొత్తం నిండిపోయింది. అప్పుడు పైన ఇంకో ఫ్లోర్ వేస్తాడో వేయడా? ఇంకో ఫ్లోర్ వేసాడు. ఇప్పుడు 2 చోట్ల ఉండగలడా? ఉండలేడు. పైన ఏం పెడతాడు చెప్పండి? టీవీ పెడతాడు. ఆ హాలు నిండిపోయింది అనుకోండి, ఇంకో ఫ్లోర్ వేసాడు అనుకోండి, ఆ 3వ ఫ్లోర్లో ఏం చేస్తాడు చెప్పండి? టీవీ పెడతాడు. అది టీవీ సంఘమా? కాదండి. అలాగే నేను 3 ఫ్లోర్లో ఉండలేను కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్లో టీవీ పెట్టాను అనుకోండి, అది టీవీ సంఘం కాదండి. అన్ని చోట్ల నేను ఉండలేను కాబట్టి అక్కడ ఒకవేళ స్క్రీన్ పెడితే అది తెర సంఘం కాదండి. ఎక్కడైతే సేవకులు ఉండరో, ఎక్కడైతే సేవకుడు చేసే పరిచర్య ఉండదో అది తప్పు. కల్వరి టెంపుల్ సంఘం అలాంటిది కాదు. ఎక్కడ కల్వరి టెంపుల్ మందిరం స్థాపించిన స్థానికంగా సేవకులు జరగాల్సిన ప్రతి పరిచర్య, సమాధి కార్యక్రమాలు కావచ్చు, వివాహ మహోత్సవాలు కావచ్చు, బాప్తిజాలు కావచ్చు, గృహ దర్శనాలు కావచ్చు, వర్షిప్ కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా కల్వరి టెంపుల్ సంఘంలో జరుగుతాయి అని చెప్పి మిమ్మల్ని అందరినీ మీ సంఘాలు మానేసి కల్వరి టెంపుల్కి రమ్మని పొర్రపాటును కూడా చెప్పే సేవకుడు ఈ సతీష్ కుమార్ కానే కాదు. ఎప్పుడూ కూడా స్థానికంగా ఉన్న సంఘాలు ఖాళీ అయిపోవాలని కానీ, కల్వరి టెంపుల్ నిండి పొంగిపోవాలని కానీ ఎప్పుడు మేము ప్రార్థన చేయాల. ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభువా స్థానిక సంఘాల్లో గొప్ప ఉద్యమం రావాలి, స్థానిక సంఘాలు నిండి పొంగి పొరలాలి అనే ప్రార్థన చేశాం. అదే ప్రార్థన చేస్తున్నాం.